దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి రోజు మనకిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. నీ దేవుడైన యెహోవా నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన కార్యములన్నీ సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడంటే మన ప్రతి సమస్యను, మనం చేయబోయే ప్రతి కార్యమును, మనం చేయబోయే ప్రతి ప్రయత్నమును ప్రభు పాద సన్నిధిలో పెట్టి, దేవా నేను ఈ కార్యం చేయబోతున్నాను, నా ప్రయత్నంలో నువ్వు తోడుగా ఉండు, నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ఆయన ప్రార్థించి ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని దేవుడు మన విశ్వాసమును బట్టి, మన ప్రార్థన బట్టి ఆయన మన కృపనిచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన ప్రయత్నాలన్నిటినీ ఆయన సఫలపరుచులాగున మనము దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన్ని వేడుకుందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మన ప్రతి కోరికను ఆశీర్వదించి మన పనులన్నిటినీ, మన ప్రయత్నములన్నిటినీ సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆ విధముగా దేవుడు మనలను ఆశీర్వదించును గాక. మా దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు. మా ప్రయత్నములన్నిటినీ ఆశీర్వదిస్తానన్నావు ప్రభువా. ఆ విధముగా ఆశీర్వదించి ధన్యులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.